హలో. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో యాజ్ ఏ సెట్ పొద్దున్నే మెలకువ వచ్చేసింది. అండ్ నార్మల్ డేస్లో ఎలా లేస్తామో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కుకింగ్ చేయడానికి, ఇంకా పొద్దున్నే అలవాటు అయిపోయింది నాకు. వీకెండ్స్కి దానికి పెద్ద సంబంధం ఉండదు. నైట్ లేట్ అయినా మార్నింగ్ మెలకువ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఎందుకంటే వీక్లీ 5 డేస్ ఎర్లీగా లేవడం అలవాటు అయితే ఆటోమేటిక్గా 2 డేస్ కూడా అంతే. అండ్ పొద్దున్నే లేచి వచ్చి ఇంకా మొక్కలు చూసుకుని యాజ్ యూజువల్ చూస్తున్నాను అనమాట. ఆ రోజు వెదర్ ఇంకా కొంచెం రెయినీ డేస్ స్టార్ట్ అయ్యాయి చెప్పాలంటే. అండ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కలిపి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇది మేము ముందు రోజు షాపింగ్కి వెళ్ళొచ్చాం కదా, ఆ నెక్స్ట్ డే అనమాట. చెప్పాను కదా సాటర్డే అంతా ఇంకా పని చేసుకుంటారని. మేము కింద కెల్లార్ ఇంకా రెనోవేట్ చేయలేదు. సో ఆ రెనోవేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ ఈ ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ ఇంకా రెనోవేషన్ వర్క్స్ అందుకున్నాం అనమాట. అండ్ లక్కీగా ఇప్పుడు కొంచెం లాంగ్ వీకెండ్స్ కూడా ఉన్నాయి. అందుకు మేము ఇంకా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఇక్కడ పొద్దున్నే కుకింగ్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఎందుకు ప్రిపేర్ చేసేస్తున్నానంటే, ఆ రోజు కింద కెలర్లో ఎలక్ట్రికల్ సంబంధించి ఒకటి చేస్తున్నారనమాట మా హస్బెండ్. అండ్ హోల్ డే పవర్ ఉండదు మాకు. సో మార్నింగ్ నేను ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే తను వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. అందుకే లేవడమే బ్రేక్ఫాస్ట్ ఒక పక్కన ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ 1 pot డిష్ లాగా చేసేద్దాం అనుకున్నాను. అదే వెజ్ పులావ్ లాగా అనమాట. సో వెజ్ పులావ్ బేసిక్గా ఇష్టపడేదాన్ని కాదు, బట్ పిల్లల కోసం పెట్టాలన్నట్టు ఇంకెక్కువ చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే లాట్స్ ఆఫ్ వెజ్జీస్ విత్ చాలా లెస్ అమౌంట్ ఆఫ్ రైస్ మీకు చూపిస్తాను నేను. అండ్ ఆ రోజు ఉప్మా చేస్తున్నాను. బేసిక్గా బ్రేక్ఫాస్ట్లు అవి తక్కువ వీకెండ్స్లో తప్ప. అండ్ ఇంట్లో ఇంకా బ్రెడ్స్ కానీ అలాంటివి కూడా ఏం లేవన్నమాట. ఇంకా కొంచెం అన్ప్లాన్డ్గా ఉన్నాం, అందుకని ఇంక ఉప్మా చేసేసాను. అండ్ ఇక్కడ నా నిద్రమోహన్ చూసారు కదా, లేచి వచ్చి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే తను ఎంత తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తే నైట్ అంత లేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట, అందుకని. అండ్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నానండి. క్యారీగోల్డ్ బటర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బాక్స్లో ఉండేది, ఒకటి ఇలా క్యూబ్స్లో ఉండేది. బాక్స్లో ఉండేది ఏంటంటే ర్యాప్సోడ్ ఆయిల్ మిక్స్తో ఉంటుందన్నమాట. సో ఇది బ్లాక్స్ ఏంటంటే మేము తెచ్చుకుని ప్యూర్ కౌ మిల్క్తో చేస్తారు. సో ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. 2 క్యారీగోల్డే, బట్ అది కొంచెం ఆయిల్ మిక్స్ ఉంటుందన్నమాట. అది వేరే దానికి యూస్ చేస్తారు. ఇంట్లో బటర్ చేసుకోవాలనుకుంటే బ్లాక్స్ మాత్రమే తెచ్చుకోండి. సో నాకు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ డిఫరెన్స్ గురించి మాట్లాడినప్పుడు సరే ఐ థాట్ ఆఫ్ క్లియరింగ్ ఇట్ అనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారు, ఎందుకంటే పొద్దున్నే కదా. అండ్ తను అప్పటికి ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవాలన్నా కిందకి వెళ్ళాలి, ఇంకా పవర్ ఆఫ్ చేసేయాలన్నమాట. కంప్లీట్ ఇల్లు పవర్ ఉండదు. సో మొబైల్ ఛార్జింగ్స్ ఇవన్నీ పెట్టుకున్నాం. ఆ రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మేమైతే గార్డెన్లోనే ఉన్నాము. అసలు ఎలా ఎంటర్టైన్ అవ్వాలో కూడా అర్థం కాలేదన్నమాట. లక్కీగా ఏంటంటే వెదర్ టూ హాట్గా అనిపించలేదు, లైక్ ఎవ్రీ అదర్ డే. అండ్ ఇక్కడ వెజ్ పులావ్ రెసిపీ చెప్పేస్తున్నాను సింపుల్గా. బటర్ వేసుకున్నాను, గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం మసాలా దినుసులు, క్యాష్యూ యాడ్ చేసుకున్నాను, అండ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అంతే. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం వెజ్జెస్ అన్నీ వేసుకున్నాను. నేనైతే బీన్స్, క్యారెట్, కార్న్, బ్రాక్లీ అండ్ పొటాటో వేసుకున్నాను అనమాట. అండ్ ఇందులోనే ఇందాక నేను సోక్ చేసుకున్న ఏమంటారు మిల్ మేకర్ ఉంటుంది కదా, సోయా చంక్స్, అవి కూడా యాడ్ చేసుకున్నాను. సో అవి చాలా బాగుంటాయి అనమాట నాన్ వెజ్ లాగా. అండ్ పక్కన బార్లీ వాటర్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇందులోనే పసుపు, కారం, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి అండ్ ధనియా పౌడర్. సో ఇవన్నీ చాలా కొంచెమే వేసుకుంటాను, ఎందుకంటే వెజ్ పులావ్ కదా. సో మరి ఎక్కువ అయితే అవసరం ఉండదు. అండ్ మీరు చూస్తే కుక్కర్లో ఆల్మోస్ట్ 3/4 వెజ్జీసే ఉన్నాయి. అండ్ నేను ఐకియా గ్లాస్ ఉంటుంది కదా, సో అందులో ఆల్మోస్ట్ 3/4 వరకు మాత్రమే రైస్ వేసాను అనమాట. మిగిలిందంతా వెజ్జీసే ఉన్నాయి. ఇది కుక్ అయ్యాక కుక్కర్ నిండా వస్తుంది. అండ్ దీన్నే మేము మార్నింగ్ అండ్ నైట్ కూడా తిన్నాం అనమాట. అండ్ దాని కాంబినేషన్గా ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేస్తున్నాను. అండ్ పిల్లలు కూడా హెల్దీగా ఉంటుంది అనమాట. సో ఇదివరకు తినేదాన్ని, కానీ ఇప్పుడు పిల్లలు ఎదిగిన కాంచి చాలా ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి కదా, వాళ్ళ కోసం అవి ఇవి చేస్తూ ఉంటాము. సో అన్నీ ఒకసారి పెట్టుకోవాలి కాబట్టి మిక్సీ చేసుకొనివైనా కుక్ చేసుకొనివైనా అన్నీ ఆలోచించుకొని చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇంకా మాకు జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను, మళ్ళీ మిక్సీ వేసుకోలేను కాబట్టి. ముందు రోజే పైనాపిల్ అది కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పైనాపిల్ కట్టింగే ప్రాబ్లమ్, ఇంకెలా ఉన్నా తినేసేయచ్చు. ఈ మధ్య తెచ్చుకుంటాను
తీసుకుంటున్నాం. ఎందుకంటే దక్షిత్ ఇష్టంగా అడుగుతున్నాడు మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పైనాపిల్ తీసుకురమ్మా అని. సో వాడు చూసినా వేస్తున్నాడు. ఇంకా అందుకే తీసుకొచ్చి ఇంకా ఇలా మన ప్రీతి మిక్సీకి ఇస్తాడు కదా పల్ప్ సపరేట్ చేసేది, ఇది పైనాపిల్కి అయితే కొంచెం బెటరే అనిపించింది. సో అందులో తీసి ఇంకా డైరెక్ట్గా తాగేసేయచ్చు అనమాట. అందులో పల్ప్ ఏమీ రాదు పెద్దగా. అండ్ పిల్లలకి మాకు కలిపి సరిపోయిందనమాట. ఒక బాటిల్ ఆఫ్ జ్యూస్ వచ్చింది ఒక పైనాపిల్ కలిపి. అండ్ మనకి మార్కెట్లో విడిగా కట్ చేసినవి కూడా పెడతారు. బట్ ఎందుకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బేసిక్గా నాకు మా హస్బెండ్కి పెద్దగా నచ్చేది ఏం కాదు. దక్షిత్ అడుగుతున్నప్పటి నుంచి తీసుకొస్తున్నాం అనమాట ఇంటికి. ఒకసారి ఐస్ చేయమన్నాడు, ఐస్ చేశాను. జస్ట్ ఇలా ప్యూరీతో డైరెక్ట్గా పాప్సికల్స్లో వేసేసాను అనమాట. అది బాగుంది, నేను తిన్నాను. సో ఇలాగా ఇంకా వాటర్ ఏమి పెద్దగా యాడ్ చేయక్కర్లే, కొంచెం యాడ్ చేసాను అంతే. నేను షుగర్స్ కూడా ఏం యాడ్ చేయలేదండి. పైనాపిల్ చాలా బాగుంది, అసలు పించ్ ఆఫ్ షుగర్ కానీ హనీ కానీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రైస్ వాటర్ని, వెజిటేబుల్స్ కడిగిన వాటర్ని అంతా కలెక్ట్ చేస్తాను అనమాట. వింటర్స్లో అయితే గార్డెన్ ఉంది కాబట్టి ఇండోర్ ప్లాంట్స్కి వేస్తాను. హలో, గుడ్ మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఇప్పుడు తింటున్నాను. పనులన్నీ అయిపోయాయి, వంట జ్యూసులు అన్నీ అయిపోయినాయి, మీరు వీడియోలో చూసారు కదా. సో పైన పిల్లలిద్దరూ వెళ్ళి చెప్పాను కదండి, క్లే పిచ్చోళ్ళు అనమాట. అది ఆరిపోయేంత వరకు ఆడుకుంటూ ఉంటారు. దక్షిత్ ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సైక్లింగ్ చేసుకొని వచ్చి ఇంకా పైకి వెళ్ళి క్లేతో ఆడుకుంటున్నారు ఇద్దరు. అండ్ మా హస్బెండ్ కిందకి వెళ్ళిపోయారు. ఇంట్లో పవర్ లేదు, ఇంటర్నెట్ ఉండేది ఈరోజు హోల్ డే, ఏమీ ఉండవు ఇంట్లో, ఏం అవ్వవు, సైలెంట్గా ఉంటుంది. కింద మా హస్బెండ్ మాత్రమే సౌండ్స్ అవి చేసుకుంటారనమాట. ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు కింద. ఇంకా కింద పనులు స్టార్ట్ చేసాము, ఎందుకంటే ఈ సమ్మర్లోనే హౌస్ ఫంక్షన్ చేసేయాలని డిసైడ్ అయిపోయాం. కింద ఒక్కటి చేస్తే ఇంకా చేసేసుకోవచ్చు అనమాట. మిగిలిన ఇంకా చేస్తూనే ఉంటాము. చాలా ఉన్నాయి గార్డెన్లో మార్పులు అయితే. ఇక్కడ టెర్రస్ వెళ్ళి కూడా ఈ ఫ్లోరింగ్ ఇదంతా మార్చాలి, బట్ అది లేటర్ ఆన్ అనమాట, ఎందుకంటే అదంతా ఎక్స్పెన్సివ్ పని. కింద ఇంకా రేపు పొద్దున్న సండే, ఈరోజు వర్క్స్ చేసుకోవచ్చు కాబట్టి సౌండ్స్ వచ్చి చేస్తారు. ఇంకా రేపు వెళ్ళి మొత్తం తన థింగ్స్, టూల్స్ అన్నీ సార్ట్ చేయాలి. ఫస్ట్ ఆ రూమ్ ఖాళీ చేయాలంటే ఫస్ట్ అదే చేయాలి. బాక్సెస్గా ఉన్నాయి, అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేస్తే అప్పుడు పనులు చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. అండ్ ఇంక ప్రస్తుతానికైతే ఇదే అప్డేట్. నా ప్లాన్స్ అన్నీ నీట్గా మొలకలవి వస్తున్నాయి. సో కొంచెం హోప్ అనమాట, 1-2 అన్నా వస్తున్నాయి, బాగున్నాయి, హెల్దీ. కానీ రోజు ఇది ఒక టెన్షన్. నిన్న లిటరల్లీ బయటకు వెళ్ళి షాపింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు పడుకొని, అంటే నిన్న వచ్చాక పిల్లల్ని పడుకోబెట్టి డస్ట్బిన్స్ అవి బయట పెట్టే ఉంటే మళ్ళీ అవన్నీ ఫిల్ చేసి వెళ్ళి పెట్టి సిలికాన్ వేసే పనులు ఉన్నాయన్నమాట. ఓన్లీ నైటే చేయాలి, ఎందుకంటే మార్నింగ్కి డ్రై అయితే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో అవన్నీ చేసుకొని 2 అయింది రాత్రి పడుకునేటప్పటికి. ఇంకా అషీకేమో రాత్రి ఏడుస్తూ ఉందన్నమాట, కొంచెం ఫీవర్గా అలా అనిపించింది. ఇంక మళ్ళీ మెడిసిన్ వేసి, నాకేమో రాత్రి నీళ్ళు పోయలేదు మొక్కలకి, లేట్ అయిపోయింది కదా వచ్చేటప్పటికి. ఇంకా మార్నింగ్ మెలకు వచ్చేసింది అనమాట, 8 అయిపోయింది, ఎండ వచ్చేస్తుందేమో అని గబగబా వచ్చి ఫస్ట్ వాటర్ పోసి ఇంకా అలా కూర్చున్నా. అషీ కొట్టుకున్నట్టున్నారు, ఏడుస్తుంది. బాగుందా? బాగుందా అషీ? యా. అండ్ నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకటే ఎత్తుకోమని ఏడ్చింది, కొంచెం ఇబ్బంది ఫీల్ అయిందని చెప్పాను కదా. సో దానివల్లే మిడ్నైట్ అరౌండ్ 3-4 ఆ టైంకి ఫీవర్ వచ్చిందనమాట. మెడిసిన్ వేసాము. ఇంకా మార్నింగ్ నుంచి అందుకే కొంచెం డల్గా ఉంది. అండ్ ఆ మందు పవర్ అంతా తగ్గిపోయాక మళ్ళీ ఒళ్ళు వేడిగా అయిపోయిందనమాట. ఇల్లు మొత్తం పవర్ లేదు కదా. సో తను ఒక లైట్ పెట్టుకొని కింద వర్క్ చేసుకుంటున్నారు. సో నేను ఐస్ తిన్నాను, మొన్న స్ట్రాబెరీ ఐస్ చేశాను కదా. ఇంకా పిల్లలకైతే పెట్టలేదు, స్టార్ట్ చేయలేదు వాళ్ళకి. దక్షిత్ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. అండ్ అషి పడుకుందనమాట ఫీవర్ వచ్చి. ఇంకా అందుకే ఒక చిన్న ఐస్ తినాలనిపిస్తే ఉప్మా తిన్నాక ఐస్ తిని మా హస్బెండ్కి ఇస్తున్నాను అనమాట, తిని టేస్ట్ చేసి చెప్పు అని. అండ్ పులావ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇది సర్వ్ చేసే ముందు చూపిస్తున్నాను, చాలా బాగా వస్తుంది పొడి పొడిగా. అండ్ నేను బాస్మతి రైస్కి ఎప్పుడైనా కుక్కర్లో చేసినప్పుడు 1:1 వేస్తానండి వాటర్.
మీరు 1:1.5 వేసినా కొంచెం ముద్ద అవుతుంది. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్లో వాటిల్లో కొంచెం ఎలానో వాటర్ ఉంటాయి కదా. అండ్ చికెన్ బిర్యానీకైనా దేనికైనా అంతే, కుక్కర్లో కుక్ చేస్తే ఖచ్చితంగా 1:1 సరిపోతుంది. హాయ్ హలో. సో ఇప్పుడే నిన్న కొన్ని కొన్నామని చెప్పాను కదా, అవి ఇప్పుడే కార్లోంచి లగేజ్ తీసుకొచ్చారనమాట. సో ఏం కొన్నామో క్విక్గా చూపిస్తాను. అషికేమో ఫీవర్ వచ్చింది. ఇవి ఎవరికి? మనకంటే దక్షిత్ ఉంటే అషికి కుకీస్, యానిమల్ కుకీస్. అక్కడ కుకీ షాప్స్ కూడా ఉంటాయన్నమాట. కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, బట్ వీళ్ళు అక్కడ కావాలి అంటే తీసుకున్నాం. అండ్ మేము ఇంట్లో ఈ బిస్కెట్స్ ఎక్కువ తింటాం. నేను క్రీమ్ ఉన్న బిస్కెట్స్ అలాంటివి అసలు ఏమి తేను. ఏదర్ ఆ బొమ్మ బిస్కెట్లు ఎప్పుడైనా చూస్తే అవి కూడా రెగ్యులర్గా తేను. అక్కడ చూసారు కాబట్టి తీసుకున్నారు, సరేలే అని తీసుకున్నాం. అప్పటికే అక్కడ ఐస్ క్రీమ్లు అవి ఇవి అన్నీ అడుగుతున్నారనమాట. అంటే అక్కడ చూస్తారు కదా, అందరు తింటూ ఉన్నారు. ఇంకా అవన్నీ ఎస్కేప్ చేయడానికి ఇందులోకి తీసుకెళ్ళాం. సో ఇవి మేము రెగ్యులర్గా తినే బిస్కెట్స్, స్వీట్ బిస్కెట్స్ కదా. ఇవి బాగుంటాయి. అంటే ఇండియాలో ఒక బిస్కెట్స్ ఉంటాయి, ఏంటి బుజ్జి, డైజెస్టివ్ బిస్కెట్స్. మాకు అలా అనిపిస్తాయి అనమాట. పిల్లలకైనా ఇవే ఇస్తాము. సో ఇవి నిన్న తీసుకున్నవి. అండ్ మా హస్బెండ్కి ఓపెన్ చేయనా, ఇవి నిన్న వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్ తను కలవడానికి వచ్చారనమాట. సో అక్కడ తీసుకొచ్చారు వీళ్ళిద్దరికి. నీకు కూడా, అషికి దక్షిత్కి. ఏ బొమ్మ ఉందిరా ఇందులో, అషి ఉంది, బేబీ అషి. మా హస్బెండ్కి ఏంటంటే C&Aలో బాగా సెట్ అవుతుంది అనిపించింది. ఇవన్నీ నేను ట్రయల్ వీడియోలో మీరు చూసే ఉంటారు. తనకు అక్కడ ఫిట్టింగ్ అది చాలా బాగుందన్నమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ వచ్చింది. సారీ, C&A. సో ఇది కూడా అంతే, నిన్న వేసుకొని అందులో కుక్ చేసాము, అందుకే ఇలా అయిపోయింది. చాలా బాగుంది, లైట్ కలర్. అండ్ ఈ కాలర్ అది డిఫరెంట్గా లెనిన్ అనమాట, హాఫ్ స్లీవ్. ఇదివరకు హాఫ్ స్లీవ్ వేసుకుంటే వద్దనేదాన్ని కదా, పెళ్ళవక ముందు వేసుకునేవారు, పెళ్ళయ్యాక వద్దనేదాన్ని. నాకు మా డాడీని ఫుల్ స్లీవ్స్లో చూసి నాకు నచ్చేది కాదనమాట. అందుకే నా షర్ట్లు కూడా వేసుకోవడం మానేశాడు. సో రీసెంట్గానే ఇదే ఫస్ట్ షర్టా హాఫ్ స్లీవ్. ఇవి కొన్నానుగా లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు వెకేషన్కి వెళ్ళడానికి. జర్నీలో అయితే ఇదే ఫస్ట్ షర్ట్ కొనడం. బాగున్నాయి సీకేలు. అండ్ ఈ ప్యూర్ లెనిన్ అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కానీ ఇది మాకు ఆఫర్ తర్వాతే 45 యూరోస్కి వచ్చింది ఈ షర్ట్, ఆఫర్లోనే. బట్ ఓకే, చాలా బాగుంది. అండ్ ఇది ఒక టీషర్ట్. ఈ టీషర్ట్స్ అవి తనకి చాలా బాగా సెట్ అవుతున్నాయి. లాస్ట్ టైం చాలానే తీసుకున్నాను, బాగుంటున్నాయి అనమాట మంచిగా. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా అని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇదొకటి, ఇది కూడా చాలా బాగుంది కలర్ కానీ. అసలు ఫ్యాబ్రిక్ అయితే తను ఎక్స్పెన్సివ్ బేసిక్గా వద్దంటారు, బట్ ఫ్యాబ్రిక్ చూసి చాలా బాగుంది. వావ్ సూపర్, చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే. ఇది కూడా అంతే, ఆఫర్ పోను 40 యూరోస్కి వచ్చింది అనమాట ఈ టీషర్ట్. చాలా బాగుంది. అండ్ వింటర్ వేర్లో మాకు దొరికింది ఒక్కటి ఇది. ఈ కలర్ చాలా నచ్చింది నాకు, బ్రిక్ రెడ్ చెప్పాలంటే, కుంకుమ కలర్ అంటారు కదా, కొంచెం ఆ కలర్ అనమాట. అండ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. తను వేసుకోగానే పక్కన పెట్టే తీసుకుందా అన్నది ఇదే టీషర్ట్ అనమాట. ఫిట్టింగ్ అంత బాగుంది. అండ్ వింటర్లో అయితే ఇది ఒక్కటే దొరికింది. అండ్ సీకేలో ఇంక ఇన్నర్స్ తీసుకున్నారు అంతే. ఇవి మాత్రమే సీకేలో తీసుకున్నాం. అండ్ తను షూ తీసుకుంటానని 2 ఇయర్స్ నుంచి ఎదుగుతున్నాం. 2 ఇయర్స్ నుంచి మెడ్జింగన్ 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళి ఉంటాము. ఎప్పుడెళ్ళినా పెడతాను, ఒక నిమిషం అయిపోతుంది. ఎప్పుడెళ్ళినా సరే తనకు కావాల్సిన షూస్ ఉండేవి కాదు, నచ్చేవి కాదు, నచ్చిన సైజు ఉండేవి కాదు. ఈసారి వెళ్ళారు, వెంటనే దొరికేసాయి అనమాట. ఇలాంటివి ఇవి చాలా పెద్ద షూస్. ఇలాంటివి మా పెళ్ళికి జస్ట్ ముందా బుజ్జి చూసుకోలేదా? ఇవి డిజైన్ అంతేనా? పెళ్ళికి ముందు ఒకటి రాసుకుని, ఓకే వాటర్ ప్రూఫ్ అని రాసింది ఇక్కడ ట్యాగ్. పెళ్ళికి జస్ట్ ముందు కొనుక్కున్నారు బుగాటీలో, చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి.
పెళ్లి టైంలో వేసుకున్నట్టున్నాడు. వేసుకున్నావా? పెళ్ళి అయిపోయాక మా అత్తారింటి నుంచి మేము కోయంబత్తూర్ వెళ్ళిపోతారు కదా జాబ్కి, అక్కడ పెట్టి అమ్మ కబోర్డ్లో పెట్టి జాగ్రత్తగానే పెడితే ఎప్పుడు 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత చూస్తే 1 ఇయర్ జర్నీ వచ్చాము. వెళ్ళొచ్చాక ఇలా ఓపెన్ చేయగానే మంచిగా ఫంగస్ అన్నీ పట్టేసి ఆ షూస్కి. అప్పటి నుంచి లోపలే ఉన్నాయి, తీయలేదు మా అత్తయ్య కూడా బయటికి. అన్ని వేలు పెట్టి కొనుక్కున్న షూస్ పెళ్లి టైంలో 1-2 సార్లు వేసుకున్నాను అంతే. అప్పటి నుంచి తనకు కావాల్సిన షూస్ దొరకలేదు, అంత కాస్ట్ పెట్టాలని తను అనుకోలేదు. సో ఈసారి ఫైనల్లీ దొరికాయి అనమాట. ఇంక వెంటనే తీసేసుకోమన్నాను. ఇంకా నిన్న నార్త్ పోల్లో జాకెట్ తీసుకుందాం అనుకున్నారు కానీ అసలు తన సైజ్ దొరకలేదు. ఎక్స్ట్రా స్మాల్ ఉండట్లేదు జాకెట్స్లో, స్మాల్ ఏమో లూజ్ అయిపోతున్నాయి, అదో బాధ. అండ్ జాక్వల్ స్కిన్లో కూడా చూసాం నిన్న జాకెట్స్, అక్కడ అంతే సేమ్ ప్రాబ్లం. తనకి నచ్చింది ఒకటి చాలా బాగుంది, కానీ అది స్మాల్ ఏమో ఈ హ్యాండ్స్ అవన్నీ చాలా లూజ్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు ఉమెన్ సెక్షన్లో తీసుకోండి అని అంటారు. అయ్యేమో వేసుకున్నారు కానీ ఇలా షేప్ వచ్చినట్టు తెలుస్తున్నాయి, వద్దు నాకు అని. ఇంక ఈ గ్లౌజెస్ ఒకటి తీసుకున్నారు అనమాట వింటర్కి. ఇదేంటంటే చక్కగా ఇలా 2 ఫింగర్స్కి ఇలా వచ్చే, ఫోన్ కూడా యాక్సెస్ చేయొచ్చు, వామ్గా అండ్ గ్రిప్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇవి అంతే. నేను ఇంక ఇవే షాపింగ్ చేసాను, ఇంకేం షాపింగ్ చేయలేదు. అప్పటికి టైం 12 అయిపోయింది అనమాట. సో మళ్ళీ కలుస్తా బాయ్. ఏం జావా? బార్లీ జావా. ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? ఆ తాగితే ఏమవుతుంది? హెల్దీ అవుతుందా? ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోతాం. అమ్మ అంత స్ట్రాంగ్ అయిపోతావు నువ్వు? అమ్మో, స్ట్రాంగ్ అయ్యి ఏం చేస్తావు? ఏం వేసాను? హార్టా? ఏది కాదు, అమ్మంత బిగ్ అయ్యాక ఏం చేస్తావు నువ్వు? డ్రెస్ కాదు, డ్రెస్ వేసుకుంటావు అమ్మది. అదేలే అషిది, అది కాదు. ఇంట్లో ఏం చేస్తావు అమ్మంత బిగ్ అయ్యాక? ఏం చూపిస్తావు? హార్డ్ డ్రెస్ కాదమ్మా, అమ్మంత బిగ్ అయ్యాక ఏం పనులు చేస్తావు నువ్వు? తాగి డ్రెస్ కాదషి. ఏంటది అషి? ఎక్కడికి? నువ్వు కిందకి ఎందుకు వెళ్ళావు? అమ్మో జాగ్రత్త, నాన్న తీసుకెళ్ళారు. అది ఎక్కడ క్లీన్ చేస్తావు? ఇంట్లో. దుమ్మంతా ఉందా? మరి దుమ్ము సోఫా మీద పెడతారు ఎవరైనా? మరి చెప్పు నాన్నకి, నాన్న తీసుకుని వెళ్ళారు. అది ఎక్కడిది? ఏ నాన్న నీకు తెలీదా అది ఇంట్లోదని? ఇంకెప్పుడు తీసుకెళ్ళొద్దని చెప్పాషి. అది ఇంట్లోదని చెప్పు నాన్నకి. సారీ చెప్పరుగా. వచ్చే నాన్న ఏం చేస్తున్నారు అషి? కింద ఆడుకుంటున్నారా? మరి నువ్వు సారీ అంటే చెప్పలేదు. చెప్పారులే. వచ్చే అషి, కింద ఆడుకుంటున్నారా నాన్న? మరి వర్క్ చేస్తున్నారా? మరి ఇంట్లో కరెంట్ ఎప్పుడు వస్తుంది? టీవీ అవన్నీ ఏమి రావట్లేదుగా మనకి. అషి కిచెన్లో పెట్టే వెళ్ళి గో.
కాసేపు ఇంట్లో, కాసేపు బయట అలా కాసేపు మొక్కల్ని చూసుకుంటూ అలా ఎంటర్‌టైన్ అయిపోయాము. అండ్ ఇంక ఈవినింగ్ అనమాట. మొన్న పపాయాస్ తెచ్చాను కదా! ఒక 3 అవి ఆఫ్‌లైన్ నుంచే తీసుకొచ్చానండి. ఇండియన్ స్టోర్స్ కాదు. చాలా స్వీట్‌గా ఉన్నాయి నిజంగానే. ఒక్కొక్కటి ముగ్గుతా ఉందనమాట. 2 డేస్‌కి ఒకటి ఇంకా కోసుకొని మంచిగా మస్క్ మెలాన్ అండ్ ఏమంటారు పపాయ తినేసాం. పిల్లలు కూడా తినేసారు ఫ్రూట్స్. అషు నువ్వేం తాగుతున్నావు? నేను ఇవి తీసుకొచ్చా అని చెప్పాను కదా! ఇంకా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నా అనమాట. ఇందులోకి ఇంక మేము రెగ్యులర్‌గా తినేది అల్లం పచ్చడి అండ్ టొమాటో పచ్చడి అవి బాగా తింటున్నాం. ఆ పచ్చళ్ళైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి అన్నీ. తొందరగానే ఖాళీ చేస్తామనమాట. పచ్చళ్ళుంటే ఎవ్రీడే ఒక ముద్దలో ఖచ్చితంగా తింటున్నాం ఇద్దరం. అందువల్లే చాలా తొందరగా అయిపోయాయి. నేను ఎలా కాదన్నా 6 మంత్స్ అన్నా వస్తాయేమో ఈజీగా 4-6 మంత్స్ ఖచ్చితంగా వస్తాయనుకున్నాను. బట్ 1½ మంత్, 2 మంత్స్ లోపే అయిపోయేలాగా ఉన్నాయన్నమాట. ఓకే. మమ్మీ అయితే పార్సిల్‌లో మళ్ళీ వేశారు. అషి బర్త్‌డేకి పార్సిల్ వస్తది. ఇంక అందులో పచ్చళ్ళున్నాయని ఒక ధీమా అనమాట. సో, మంచిగా వాడేస్తున్నాము. అండ్ ఇక్కడ బావున్నాయి. జాడీలైతే చాలా క్యూట్‌గా ఉన్నాయి. నాకైతే చాలా అనిపిచ్చింది. అండ్ ఆ కలర్ గూడా ఎప్పటినుంచో మంచి ట్రెండ్‌లో ఉన్న కలర్. ఏ షాప్‌కెళ్ళినా క్రాకరీలో అవి ఆ కలర్ మంచి ఫ్యాన్సీగా ఉందనమాట. అండ్ లిడ్స్‌తో చాలా క్యూట్ ఉంది. పచ్చళ్ళే కాకుండా మనం ఇలా రెగ్యులర్‌గా దోస, ఇడ్లీలోకి చేసుకొని చట్నీస్ వేసుకోవచ్చు. పట్టుకోవడానికి కూడా 2 హ్యాండిల్స్ అవి బాగున్నాయన్నమాట. సో, పచ్చళ్ళైతే నీట్‌గా తీసేసాను. అండ్ ఇవి బయట పెట్టుకునేలాగనమాట. అండ్ సమ్మర్ కాబట్టి బానే ఉంటాయి. మేము తొందరగానే వాడేస్తున్నాం కాబట్టి. లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి అంటారు కదా! నెక్స్ట్ వచ్చేసి రీఫిల్లింగ్ కుక్కీ జార్స్‌లోకి కుక్కీస్ వేస్తున్నాను. ఇవి లాస్ట్ టైం యూనిక్‌కెళ్ళినప్పుడు తెచ్చానని చెప్పాను కదా! అప్పటినుంచి ఏం వేయట్లేదు. బేసిక్‌గా ఈ కుక్కీస్ కూడా మేము చాలా రేర్‌గా తీసుకొస్తాము పిల్లల కోసం. అండ్ మా హస్బెండ్ తింటారు. నేను తక్కువే కానీ తను ఎక్కువ ఇష్టంగా తింటారనమాట. సో, ఎప్పుడైనా తెచ్చుకోవడం వల్ల ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఏప్రిల్‌లో షాపింగ్ చేసాము అవి. అప్పటి వరకు కుక్కీస్ తీసుకురాలేదనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్లీ ఇప్పుడు కుక్కీస్ తెచ్చాము కాబట్టి ఇంకా అవే ఫిల్ చేస్తున్నాం అనమాట వాటిల్లో కూడా. ఇక్కడ బల్క్‌లో కూడా తీసుకోవచ్చండి. బట్ మాకు అంత నీడ్ లేదు కాబట్టి ఎవరైనా ఇండియా వెళ్ళాలి అనుకుంటే గనక తీసుకోవచ్చు. అండ్ మెడ్సింగన్‌లో మీకు ఆఫర్స్ ఉన్నాయని ఎలా తెలిసింది అని అడుగుతున్నారు. మాకు జనరల్‌గా ఇన్ఫర్మేషన్ వస్తదండి. యాప్‌లో గానీ, మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తెలుస్తూ ఉంటది. బట్ సూపర్ డీల్స్ ఏమి ఉండవు. అవి ఉన్న హార్డ్‌లీ ఒక 5-10 మినిట్స్‌లోనే స్టాక్ అంతా క్లియర్ అయిపోతదనమాట. ఆ టైంలో మనం అక్కడ ఉండలేము. అట్ ద సేమ్ టైమ్ చూడలేము కూడా. జస్ట్ వెళ్ళాము అంతే. అండ్ గార్డెన్‌లో ఈ మధ్య రోజెస్‌కి ఇలాగా చిన్ని చిన్ని గ్రీన్ కలర్ ఫ్లైస్ లాంటివి. సో, దాని నేమ్ కరెక్ట్‌గా తెలీదు కానీ అలా పడుతున్నాయన్నమాట బడ్స్‌కి. ఇప్పుడిప్పుడే రోజ్ ప్లాంట్స్ అన్నీ బడ్స్ వస్తూ ఉన్నాయి. సో, దానికి నేనేం చేశానంటే డిష్ వాష్ లిక్విడ్ ఉంటది కదా! అది వాటర్‌లో వేసి ఇలా స్ప్రే చేస్తున్నాను. కొంచెం అయితే తగ్గాయి. బట్ దీనికన్నా ఏదైనా మంచి సొల్యూషన్ ఉంది. నీమ్ ఆయిల్ ఇవన్నీ కాకుండా లేదు మీరైనా స్పెసిఫిక్‌గా వాడతారు అంటే చెప్పండి. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు గ్రీన్ కలర్‌లో చిన్న చిన్నవి. సో, అలా పట్టేస్తున్నాయి అనమాట. మరి అవి ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలీదు. ఇంతకుముందు ఉండేది కానీ పెద్ద చూడలేదనమాట నేను. అంటే లైక్ బాల్కనీ వాటిల్లో పెంచినప్పుడు అక్కడ కట్ చేసేదాన్ని లేదా దులిపేసేదాన్ని. బట్ ఇప్పుడు గార్డెన్‌లో రోజెస్ అన్నిటికి ఉన్నాయన్నమాట. పెద్ద ప్లాంట్స్‌కి అయితే బ్లాక్ కలర్ యాంట్స్ లాంటివి కూడా వస్తున్నాయి. సో, వీటికైతే యాస్ ఆఫ్ నౌ నేను ఈ సోప్ కలిపిన వాటరే స్ప్రే చేస్తున్నా. సో, ఎవరైనా డిఫరెంట్‌వి ట్రై చేస్తే నాకు కమెంట్స్‌లో చెప్పండి. సో దట్ నాకు హెల్ప్ అయితాయి. నేను గార్డెనింగ్ కూడా చూపిస్తూ ఉంటాను. సో, నాకేదైనా టిప్స్ కావాలంటే మీ నుంచి కమెంట్స్‌లో అడుగుతూ ఉంటాను. సో, చెప్పండి. అండ్ ఈ వైల్డ్ స్ట్రాబెర్రీస్ అనమాట. చాలా బాగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ మా గార్డెన్‌లో ఎక్కడ చూసినా ఇవే. దక్షిత్ కోసుకొస్తాడు. అమ్మ స్ట్రాబెర్రీస్ ఇవిగో మన గార్డెన్‌లో చాలా ఉన్నాయి అంటాడనమాట. భలే ఉంటాయి నిజంగానే మినీగా స్ట్రాబెర్రీస్‌లా ఉంటాయి. కొంతమంది తినొచ్చంటారు. కొంతమంది తినకూడదంటారు. సో, మేము జస్ట్ అలా అందానికి బాగున్నాయి కదా అని ఇంక వదిలేస్తాం. దక్షిత్ తెచ్చినా చెప్తాం అనమాట. అవి తినకూడదు నాన్న అని. అండ్ పియర్స్ చెట్టు పెట్టాం కదా! సో, స్టిక్ లాంటిది. దానికి కూడా గ్రోత్ అయితే బానే ఉంది. సో, ఇలానే అనమాట మొత్తం ఎంత క్లీన్ చేసినా ఇలా బ్లాక్ కలర్‌లో చిన్న చిన్న యాంట్స్ లాంటివి ఫార్మ్ అయిపోతున్నాయి. సో, వీటికి కూడా కొట్టేసాను పోతాయేమో అన్నట్టు. అండ్ ప్లాంట్స్ పెరిగితే ఎంత బాగుంటాయో ఇలాంటివి ఏదైనా వస్తూ ఉంటే అవి కూడా చూసుకుంటూ ఉండాలి. Let's get. Come on. Shot. Oh no. Yeah. Oh. Oh no.
పొద్దునెప్పుడో తను ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ చేస్తే అరౌండ్ 7:30 ఆ టైంకి కంప్లీట్ అయిందనమాట. అండ్ మాకు లైటింగ్ ఎండ అయితే ఆల్మోస్ట్ 8:30, 9 వరకు ఉంటుంది. సో తొందరగా చీకటి పడదనమాట. సమ్మర్లో అదొక ప్రాబ్లము. అండ్ ఆ రోజే మాకు డెలివరీ కూడా వచ్చింది. సో రోజ్కి ఒక ఏమంటారు పాకిచ్చడానికి ఒకటి పెట్టాననమాట. నాకు ఈ మధ్య పేర్లు కూడా గుర్తు రావట్లేదు. సో యాహ్! అది వచ్చిందనమాట. దాన్ని సెట్ చేస్తున్నాము. క్లైంబింగ్ రోజ్ కొన్నాను కదా! దానికోసం అనమాట. చాలా తొందరగానే వచ్చేసింది 2 డేస్‌లోనే. చాలా బావుంటుంది. అండ్ ఇవి ఇప్పుడు వేరే వేరే షాప్స్‌లో కూడా పెడతాను. నేను ఆన్‌లైన్‌లో పెట్టిన తర్వాత లిడిల్‌లో కూడా పెట్టాడనమాట. నేను చూసుకోలేదు. లేకపోతే అక్కడే తీసుకునేదాన్ని. ఇంకా తక్కువ ప్రైస్‌కి పెట్టాడు లిడిల్‌లో. యాహ్! సమ్‌టైమ్స్ అలాగే ఉంటది. అండ్ ఈ ఫిట్టింగ్‌కి దక్షిత్ హెల్ప్ చేస్తున్నాడనమాట. బావుంది. అసలు దీని మీద ఇలాంటిది వేసుకోవాలి, రోజ్ ప్లాంట్ పాకిచ్చాలని నాకు చాలా ఉండేది. సో ఇప్పటి వరకు ఒక ప్లేస్, పొజిషను అన్నీ గార్డెన్‌లో కన్ఫర్మ్ చేసుకున్నాక తీసుకుందామని ఇన్ని రోజులు తీసుకోలేదనమాట. అండ్ దీనికి సెటప్ అంతా కూడా చాలా బాగా ఇచ్చాడు. సూపర్ స్ట్రాంగ్‌గా ఉందని నేను చెప్పను గానీ, చాలా బావుందనమాట. సో ఇందులో అయితే గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ ఆషికి ఫీవర్‌గా ఉంది. ఆల్మోస్ట్ అప్పుడొచ్చిన ఫీవర్ 4, 5 డేస్ ఉందనమాట అలానే. అదిగోండి ఆ పక్కన రోజ్ ప్లాంట్స్ అవి అక్కడే పెట్టాను. సో నా ప్లాన్ ఏంటంటే, ఆ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా! ఆ ప్లేస్‌లో అంతా సెట్ చేసి ఇది పెట్టాలని. సో నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఎలా సెట్ చేసాము ఏంటి అని. సెట్ అయితే చేసేసాము. అండ్ ఇది ఇలాంటివి చేస్తూ ఉంటే నాకు భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. లైక్ ఎలా ఉంటాయి ఏంటి అని. ఫైనల్లీ వాళ్ళిద్దరు కలిసి దీన్నైతే సెట్ చేసేసారనమాట. సో ఎప్పుడెప్పుడు నా రోజ్ ప్లాంట్ దాని మీదకి క్లైంబ్ చేస్తదా అని నేనైతే లిటరల్లీ చాలా వెయిట్ చేస్తున్నాను. సో సెట్ చేసి చూస్తున్నాం అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.